ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యనామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లో యేసు ప్రభుల వారిని తెలుసుకొనుటకు సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్న పౌలు గారి మాటల్ని ధ్యానిస్తున్నాం. నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తును తెలుసుకొనుటకు నష్టంగా ఎంచుకొనుచున్నాను. ఎంతో విలువ కలిగినటువంటి యేసు ప్రభుల వారి గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని, పునరుద్ధానపు జ్ఞానాన్ని తెలుసుకొనడానికి సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నారు. దీనికంటే ముందు శరీరరీతిగా మాట్లాడాల్సి వస్తే పౌలు గారు అంటున్నారు, అక్కడ దుర్బోధలను బోధించేటువంటి వారితో శరీరరీతిగా పోల్చుకుంటే నేను యూదుడనే, నేను 8వ దినమున సున్నతి చేయబడినటువంటి వాడను, బెన్యామీను గోత్రంలో జన్మించిన వాడను, ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించిన వాడను, పరిసయుడను. ఇవన్నీ లాభకరములై ఉండాను. కానీ యేసు ప్రభుల వారిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం ముందు ఈ లాభకరములైన వాటన్నిటిని నష్టముగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుండి మేము విశ్వాసులము, ఎన్నో తరాల నుండి మేము క్రైస్తవులము అని చెప్పుకునే మనకు ఈ తరాలు కానీ, ఈ సంవత్సరాలు కానీ, లేదా ఈ లోకంలో లాభకరమైనటువంటిది విద్య, ఉద్యోగము, ఇవన్నీ కూడా ప్రభువును తెలుసుకోవడానికి సహాయం చేయట్లేవు. యేసు ప్రభుల వారితో మనము పొందేటువంటి అనుభవ జ్ఞానం, యేసు ప్రభుల వారిని గురించి అనుభవంతో తెలుసుకునే దానికి ముందు ఇవేవి గొప్పవి కావు. మనం లోకంలో జీవిస్తుండగా ఏది గొప్పది అంటే యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించడం గొప్పది. నేను యేసు ప్రభుల వారి బిడ్డను, కుమారుని, కుమార్తెను అనిపించుకోవడం గొప్పవి. నేను యేసు ప్రభుల వారికి నా జీవితాన్ని ఇచ్చినానని చెప్పుకోవడం గొప్పది. వీటిని బట్టి మనం అతిశయించాలి, యేసులో ఉన్న దాన్ని బట్టి అతిశయించాలి. లోకంలో ఎంత గొప్ప స్థితి అయినా అది యేసు ప్రభుల వారిని మనం తెలుసుకునడానికన్నా గొప్పది కాదు. పౌలు గారు దాన్ని గ్రహించినారు కనుక తన జీవితంలో ఒక పరిస్థితి ఎదురైంది. ఆయన ఏది గొప్పది అని గ్రహించగలిగినారు. అందుకే ఆ పాతవన్నీ విడిచిపెట్టినారు. తను పరిసయుడుగా ఉన్నదాన్ని విడిచిపెట్టినారు. ఆయన పొందినటువంటి విశేష జ్ఞానము, ఆయన తర్కశాస్త్రములో నిపుణుడైనటువంటి వారు. ఆ దినాన గ్రీక్ వారు ఉపన్యాసము చేయగలిగినటువంటి వారు, సభలను ఉద్దేశించి మాట్లాడగలగడం, ప్రసంగాలు చేయగలగడం, వాదోపవాదాల్లో కూర్చొని తర్కం చేయగలగడం, అదే రీతిగా భాష రాయడం అందరూ రాసే స్థితిలో లేరు. గ్రీక్లో మంచి విద్య కలిగి స్పష్టంగా లోతైనటువంటి రచనలు చేయగలిగినటువంటి వారెవరు లేరు. పౌలు గారు మాత్రమే ఇది కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్న ఈ గొప్పతనాన్ని, వీటన్నిటిని బట్టి ఆయన గొప్పగా తను తాను హెచ్చించుకోవట్లేడు. చూడండి, తన జీవితంలో కలిగిన వాటన్నిటిని బట్టి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి, హెచ్చుగలిగిన స్థితికి, చాలా ఉప్పొంగిపోయేటువంటి పరిస్థితికి లోనవ్వాలి. కానీ పౌలు గారు అటువంటి స్థితికి తన్ను తాను చేర్చుకోవట్లేరు. పౌలు గారు ఇక్కడ ఏ రీతిగా ఉన్నారంటే, వీటిని బట్టి నా హృదయము హెచ్చింపకూడదు, దేన్ని బట్టి నేను సంతోషించాలి, ఏది నాకు లాభం అంటే యేసు ప్రభుల వారితో నాకు కలిగినటువంటి అనుభవ జ్ఞానం, ఆయన రక్షకుడని తెలుసుకోవడం, యేసులో నిరీక్షణ ఉందని తెలుసుకోవడం, యేసు ప్రభుల వారి కుమారుడిగా, కుమార్తెగా ఉన్నానని తెలుసుకోవడం, యేసు ప్రభుల వారు మన జీవితాల్లో చేసే మేళ్ళని తెలుసుకోవడం, ఆయన ఎవరో మనం అనుభవంతో తెలుసుకోవడం, ఇది గొప్పది కనుక ఇక లోకంలో ఉన్న వాటన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నాను. ప్రభుని పొందుకున్నట్ట లాభం, లోకంలో ఉన్నది నష్టము అని పౌలు గారు గ్రహించినారు. కనుక ఫిలిప్పీ సంఘానికి చెప్తా ఉన్నాడు, ఫిలిప్పీలారా,
ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. చాలా ఆకర్షణలు, చాలా శోధనలు, చాలా తొందరలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నడుమ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారి కంటే గొప్పవి ఇవేవి కావు. యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్తాడు. ఒక వ్యక్తి పొలములో ధనము దాగి ఉండట చూసి తనకు కలిగిన సమస్తము వేసి ఆ నిధిని పొందడానికి తనకు కలిగిన అన్నీ అమ్మేసింది, ఎందుకంటే ఆ నిధి చాలా విలువైందని. ఇదే రీతిగా ఇంకొక ఉపమానం చెప్తా ఉన్నాడు దేవుని రాజ్యం గురించి. ఒక గొప్ప ముత్యాన్ని ఒక వ్యక్తి చూసినాడంట. ఇంత గొప్ప ముత్యం ఇంకెక్కడ దొరకదు కనుక తనకు కలిగినదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. అదన్నిటికంటే పెద్ద ఆస్తి అని గ్రహించినారు. ఈ రీతిగా యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు, యేసుని సంపాదించుకోవడం మన జీవితంలో ఎంత గొప్పదో, మిగతావన్నీ వదిలేసుకున్నా నష్టం కాదు మనకి. వాటన్నిటిని వదిలేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే యేసుప్రభుల వారిని తెలుసుకున్నట్టనే మేలు, ఆయనను పొంది ఉండుట లాభం. లోకమంతా సంపాదించుకొని నరుడు తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం విలువ అని దేవుని వాక్యంలో యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు. లోకమంతా ఒక ఎత్తు, యేసుప్రభుల వారిని పొందుకున్నట గొప్పది. అందుకే సంగీతాల్లో చాలా అద్భుతంగా రాసినారు, లోకమంతా నేను అర్పించిన నా యోగ్యమైనటువంటి ఇవి కదా ప్రభువా, ఇదిగో నీ ప్రేమ ముందు ఈ లోకం కూడా సరిపోదు. చూడండి, అంత గొప్ప ప్రేమ మన ఎడల కనపరిచినటువంటి యేసుప్రభుల వారు. పూర్వము హింసకుడను దూషకుడను సంఘాన్ని హింసిస్తున్నటువంటి వాడును, కానీ నన్ను రక్షించి మార్పు చేసిన యేసు ప్రేమ ముందు ఇవేవి గొప్పవి కావు అని పౌలు గారు గ్రహించినారు. ఈ దినాన లోకంలో ఏదో గొప్పదని ఆశపడి వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. యేసు ప్రేమ కన్నా మించింది ఏదీ లేదు కనుక ఆ ప్రేమ కలిగి జీవించటకు దేవుడు తన కృపను మనకు కలుగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి దినదినం మీ అందు ఎదుగుతూ వర్ధిల్లుతూ కొనసాగే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్.